జంగా అయితే కొట్టక్ కొట్టక్ జంగా నస్కల్ గ్రామంలో పాస్పోర్ట్ కానీ దొంగ బాబులు వచ్చారు. బాబాలు వచ్చి టిఫిన్ చేసారు, పాస్పోర్ట్ చేసిండ్రు. టిఫిన్ సెంటర్ పాస్పోర్ట్ అయిందంటే అయిందని మా అబ్బాయి ఉండే ఇచ్చినాక తిన్నాక డబ్బులు అడిగితే మేము బాబా అని ఇందులో మాట్లాడిన వాళ్ళు నమ్మినాక చేతులు ఏమి ఇట్లా మూయి అన్న తెలిసినాక కుకుమ కనిపించింది. నమ్మకంగా నేను నమ్మినాక ఇంట్లో దొరికిపోయి ఆ చెంబుల వాటర్ పోసి వాటర్ కొంచెం లైట్గా కుకింగ్ వేసి ఉంగరం అందులో పెట్టు అన్నాడు. ఉంగరం తీసుకుని అందులో పెట్టిండు. పెట్టినాక చుట్టుముట్టు వైట్ బట్ట కట్టు, దాని మీద తెల్ల వైట్ కట్టి దారం కట్టు, దారం నైట్ 9 గంటలకు తీసి ఆ నీళ్ళు అంతే మంచిగా జరుగుతుందని చెప్పిన అన్నట్టు. చెప్తే నేను నమ్మి ఏం చేసిన మోసపోయి ఏం చేసిన దానిలో ఎందుకు మూయమంటున్నాం. నేను మళ్ళీ బయటికి వెళ్ళగానే నా అన్నకు వచ్చి చూసిన చెంబుల చూస్తే రాయి ఉన్నది, ఉంగరం లేదు. ఇక మూసి అడిగిన కదా నన్ను దొబ్బి పారిపోతుండే. ఇక అందరు పట్టుకునే వరకు ఉంగరం ఇచ్చి వెళ్ళిపోతుంటే అందరం పట్టుకుంటే నాకు జరిగిన నష్టం ఇంకా వేరేలో జరగదని కాంపేట్ నలుగురు ఉన్నారు. ముగ్గురు, ఒక డ్రైవరు, ముగ్గురు సామ్ జీపులా. కాషాయం డ్రెస్ ఉన్నాయి, మొత్తం కాషాయం డ్రెస్ ఉన్నాయి. కడవలు మొత్తం అంతా గురూజీలను నమ్మట్టు నేను మన దేవుళ్ళు అన్నట్టు నమ్మి వచ్చింది చేసింది. వాళ్ళు అట్లా ఏం మా చేసింది ఏం చేసింది మొత్తం ఎట్లా నమ్మని ఇట్లా మూసిండ్రు. మూసి ఏం చేసిందో చేద్దరు అన్నారు. నా చేతి మూయమంటారు తిరుగుమంటారు అని చూస్తే ఆ తెలిసే వరకు కుకుమ కనిపించింది. నాకు చేతిలో కుకుమ కనిపించిన నమ్మి ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది అని చెప్పి నన్ను మోసం చేసి ఇట్లా చేసింది.